మార్నింగ్ ఇక్కడ కనపరిచేటువంటి వంశవృక్షము గోద్రేజ్కు సంబంధించినది. దీని గురించి మనం విశ్లేషణ చేద్దాం. వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా మనం మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా విలువల వృక్షం గోద్రేజ్ కుటుంబం అంటూ మనం ఒక ఆర్టికల్ ఆధారంగా మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీలో విడిపోయి రకరకాలైన వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అందులో వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా మనం మాట్లాడదాం. ఉమ్మడి కుటుంబాల్లో ఆస్తుల పంపకాలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తాయి. అన్నదమ్ములు ఆగర్భ శత్రువులా మారిపోతారు. అదేవిధంగా జానడు భూమిని కోసం జగడాలకు కారణమవుతుంది. తులం బంగారం తీవ్ర వైరానికి ఉసికొల్పుతుంది. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, హద్దులు మీరిన ఆవేశాలతో హత్యలకు తెగబడతారు. ఆ పైన తీరిక కోర్టుల చుట్టూ తిరుగుతారు. సంపద విలువ పెరిగే కొద్దీ విభజన ప్రక్రియ మరింత సంక్లిష్టమవుతుంది. ఇక వ్యాపార కుటుంబాల్లో అయితే పంపకాలు పతనానికి తొలిమెట్టవుతాయి. తాత దార్శికుడు, తండ్రి కుబేరుడు, పిల్లలు దివాలా కోర్లు అన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం. రాజకీయాల్లో హత్యలే కానీ ఆత్మహత్యలు ఉండవని అంటారు. ఈ మాట వ్యాపార పరివారాలకు వర్తిస్తుంది. ఎవరి కొమ్మును వాళ్ళే నరుక్కుంటారు. విజేతల మహావృక్షాన్ని కూల్చేసుకుంటారు. మురుగప్ప, బిర్లా, కిర్లోస్కర్, పెన్లెక్స్ వారసుల గొడవలతో రచ్చకెక్కిన కంపెనీలను చాలానే ఉన్నాయి. 125 గోద్రేజ్ కుటుంబంలో ఏదో ఒకరోజు తలనొప్పులు మొదలవుతాయని, దాయాదులు సిగరెలు పట్టుకుంటారని కార్పొరేట్ ప్రత్యర్థులు ఆశగా ఎదురు చూశారు. కానీ అత్యంత సున్నితమైన ఆస్తుల విభజన ఘట్టం చాలా ప్రశాంతంగా మునిగిపోయింది. గొడవలు లేవు, గోలలు లేవు, వివాదాలు లేవు, విమర్శలు లేవు. ద్రోహం చేశారంటూ కన్నెర్ర చేయడాలు, వెన్నుపోటు పొడిచారంటూ ముక్కు చీదుకోవడాలు అస్సలు లేవు. పంపకాల్లో ఆ పరిణిమితి కారణం విలువలతో కూడిన పెంపకం, బంధాల పట్ల నమ్మకం, వారసత్వం అంటే గౌరవం. 4 తరాల గోద్రేజ్ వ్యాపార సామ్రాజ్యానికి కుటుంబమే కేంద్ర బిందువు. మై ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటాడు గోద్రేజ్ పరివార భీష్మ పితామహుడు ఆది బిర్జర్జీ గోద్రేజ్. అనుభవాలే పాఠాలు. గోద్రేజ్ కాలుపెట్టని రంగం లేదు, చేపట్టని వ్యాపారం లేదు. ఎందుకో ఓ దశలో సౌందర్య సాధనాల విభాగంలో అమ్మకాలు మందగించాయి. దిగ్విజయాలంతా ఒక దగ్గర కూర్చొని ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు. వాణిజ్య ప్రకటనలో హోరెత్తించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను గోద్రేజ్ కుటుంబంలో కొత్త తరం మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్కు అప్పగించారు. ఆ యువకుడు కొన్ని కాన్సెప్ట్ సిద్ధం చేసుకొని చైర్మన్ కలవడానికి వెళ్ళారు. వాటిని చాలాసేపు పరిశీలించాక గొంతు సవరించుకున్నారాయన. ఓ విషయం చెప్పమంటావా? అప్పటికింకా దేశానికి స్వతంత్రం రాలేదు. మన వ్యవస్థాపకులు ఆర్జేత గోద్రేజ్ శస్త్రచికిత్సల ఉపకరణాల వ్యాపారం చేశారు. ఆ రోజుల్లో మేడ్ ఇన్ గ్రేట్ బ్రిటన్ ముద్ర లేకపోతే పంచసూత్రాలు. నమస్తే, థ్యాంక్ యూ.